అంటే ఇప్పుడు సాధారణంగా హోమాలు అనేసరికి పురుషులే చెయ్యాలి. నలుగురు ఋత్వికులు కూర్చొని చెయ్యాలి అని అంటూ ఉంటారు. హ్మ్. కానీ దానికి భిన్నంగా మీరు ఒక దృఢమైన సంకల్పంతోటి, ధైర్యంతోటి మీరు హోమాలు చేస్తున్నారు. మరి ఎలాంటి ఒడిదుడుకులను మీరు ఎదుర్కొన్నారు? అంటే ధైర్యం అంటే గురువే. రియల్‌గా చెప్తే. ఆయనున్నారు అని ఎక్కడికి వెళ్ళినా ఆయనున్నారు అని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళడమే. అంటే ఇక్కడ మీతో మాట్లాడినా ఆయనున్నారనే మాట్లాడడం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినిట్‌గా వస్తాయి. అంటే బయట ఎప్పుడు చేస్తున్నామో మనం కామ్‌గా మన దగ్గర మనం చేసుకుంటే సాధనలో ఎవరు ఏం మాట్లాడరు. కానీ పబ్లిక్‌గా ప్రోగ్రాములు చేసినప్పుడు డెఫినిట్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ స్లోగా అంటే ప్రాబ్లమ్ వచ్చినట్టు వచ్చినా దాన్ని ఆ నిమిషంలోనే గురువుగారు ఏదో ఒక వర్డ్‌తోని అంటే ఆ మాట్లాడిన మాట వల్లో లేకపోతే వాళ్ళే అర్థం చేసుకొని వెళ్ళిపోవడం మొత్తానికి ఎలా అయినా సరే ఆహ్, అది ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్ అవ్వకుండా కామ్‌గా మమ్మల్ని చేసుకొనిచ్చేవారు. ఎవరు కూడా నిజం చెప్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. గ్రేట్ కదా అసలు. అంటే సాధారణంగా ఒప్పుకోరు కదా! అంటే ఆడవాళ్ళు హోమం చేయటం ఏంటి? అంటే అలాంటి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు దానికెలా ధీటుగా నిలబడ్డారు? ధీటుగా అంటే ఒక టెంపుల్‌కి వెళ్ళాం ఒకసారి. హ్మ్. సపోజ్ సిరిజ్యోతి అంటే హోమాలు కంటే శ్రీచక్రార్చన చేయడానికని వెళ్ళాం. సిరిజ్యోతి చేసినప్పుడు ఆ మధ్యలో దీపం వెలిగించి మొత్తం చుట్టూ దీపాలు వెలిగించి పూజ చేస్తున్నాం. పూజ చేస్తుంటే ఆ గుడిలో పూజారి గారొచ్చి అసలు ఆడవాళ్ళు ఇంత పెద్దగా శ్రీచక్రం గీసి పూజ చేయడం ఏంటని చెప్పేసి నేను చేయడాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. చేయకుండా ఆయన గొడవకనే వచ్చారు నిజం చెప్తే. కానీ వచ్చి తీరా ఆ మధ్యలో ఉన్న దీపం చూడగానే ఆయన ఏంటయిందో మొత్తానికి తెలీదు. అమ్మ అని చెప్పేసి దండం పెట్టుకొని వెళ్ళిపోయారంతే. అబ్బా! అందువల్ల ఏంటి అంటే మాకు ప్రాబ్లమ్స్ ఏవి రాలేదు. ఆహా! ఇలాగే సాల్వ్ అయిపోయేవన్నమాట. హోమం దగ్గరైనా మరి ఎవరైనా గొడవ చేయడానికి కూడా అంత గొడవలైతే ఎప్పుడు అవ్వలే. చేయకూడదు అని ఎవరైనా విమర్శించినా గూడా మళ్ళీ వెంటనే వాళ్ళే దాన్ని రెక్టిఫై చేసుకునేవారు. ఎందువల్ల అంటే ఇక్కడ ఆచారాలున్నది. ఆచార భేదం ఉంది. శ్రీ విద్యా ఉపాసనలో. సమయ దక్షిణాచారాల్లో పురుషులు చేస్తారు. వామ కౌళాచారాల్లో స్త్రీలు కూడా చెయ్యొచ్చు అని ఉన్నది కాబట్టి మెయిన్‌గా దానివల్ల కూడా ఇంకా ఎవరు ఆహ్, ఇబ్బంది పెట్టలేదు. ప్లస్ మనం అంటే నా వరకు నేనేమనుకుంటానంటే మనలో ఏ స్వార్థం లేనప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టరు అనిపిస్తుంది అంతే. కరెక్టే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పటికి 2003లో మొదలుపెట్టాము. ఇప్పటి వరకు అంటే 24, 23 2 దశాబ్దాలు దాటిపోయింది. గ్రేట్ అమ్మా అసలు. నిజంగా అసలు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? నా డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మొదట గురుమంత్రంతో మొదలవుతుంది. స్లోగా ఫస్ట్ హ్మ్. వీలైనంత వరకు పీఠంలో డైలీ హోమం ఉంటుంది. అది చేసుకొని బయటపడతాం. బయటపడిన తర్వాత మళ్ళీ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పీఠానికి వెళ్తాం. హోమం అయిపోయిన తర్వాత ఒక అభిషేకం ఉంటుందనమాట. ఆ అభిషేకం ఈ మధ్యనే మొదలైంది. మొన్న మే నుంచి. అంతకుముందయితే హోమం ఒక్కటే చేసుకొని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ అభిషేకం గూడా పూర్తి చేసుకొని బయటకొస్తాం. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి అన్నది బయట ఎన్ని పనులున్నాయి దాన్ని బట్టే ఉంటుందనమాట. ఓకే. ఆహ్, అమ్మ మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? ఒక మంచి ప్లేసెస్‌కి వెళ్ళాలి, హ్మ్. ఎంజాయ్ చేయాలి అలా, అలా ఏమన్నా అనిపిస్తుందా? అంటే ఎప్పుడు బాహ్యంలో, భావంలో పూజ, నైవేద్యము, హోమాలు ఇవే సరిపోతుంది గదా! ఇది సరిపోతుంది. కానీ అమ్మవారు అంటే యాక్చువల్‌గా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడికి ట్రావెల్ చేసినా మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళడం అలాంటివి ఇష్టం. దానికి తోడు నాకు దొరికిన హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టం. ఆహ్, నాకొక పాప ఉన్నది. తనకు గూడా చాలా ఇష్టం. కాబట్టి ముగ్గురం ఎక్కువ తిరుగుతాం మామూలుగా కూడా. కానీ ఇప్పుడు అమ్మవారి దయ వల్ల ఏమిటి అనంటే అనుకోకుండా అన్ని చోట్లకి వెళ్ళడం వల్ల అన్ని ప్రదేశాలు చూస్తున్నాం కాబట్టి ఇంకా అంటే ఇది చూడాలి, అది చూడక్కర్లేదు అని అంటే అది వరకున్న ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం అని కాదు కానీ ఎలాగో ఇష్టం ఉంది. దానికి తోడేంటి అంటే ఏమనిపిచ్చదు. అంటే అది చూడలేదు, ఇది చూడాలి, కొత్తగా ఏదో చూడాలి అని ఏమి అనిపిచ్చదు. ఎందుకు అంటే అన్నిటికంటే బెస్ట్ ఇదే అనిపిస్తుంది.
ఎందువల్ల ఇంకేది చేసినా కూడా మేబీ నాకు అలవాటైపోవడం వల్లో ఏమో ఇప్పుడు కొంతసేపు కూర్చొని ఎవరితో మాట్లాడినా కూడా నాకు అదేంటో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. నాకు ఈ పూజ చేస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి నా హ్యాపీనెస్ ఎక్కడుందో నేను అక్కడ ఉంటే సరిపోతుంది కదా! అంటే ఆ ప్రదేశం చూడడం అది అంత అంటే ఏం లే ఎక్కడిపై ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఏదైనా గుడికి వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఒక ప్రదేశానికి వెళ్ళాను. ఇప్పుడు సపోజ్ ఢిల్లీ వెళ్ళాననుకోండి. హ్మ్. బృందావనం వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళాలనిపించడం కాదు, వెళ్ళి కూడా వచ్చేస్తూ ఉంటాను. కాబట్టి ఢిల్లీ వరకు పూజకెళ్తే అలా వేరే గుడికి వెళ్ళాలనిపిస్తుంది తప్పితే అక్కడ ప్రదేశం చూడాలి అన్నది ఇప్పుడైతే లేదు. చండీ హోమాలే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకు? ఎందుకు అనంటే అది నాకు కూడా తెలీదు నిజం చెప్తే. కాకపోతే చిన్నప్పుడు అంటే మా ఇంట్లో మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా చాలామంది చెప్పేవారు. మేము చండీ హోమం చేసుకున్నాం అని చెప్పి ఇంత పెద్ద కళ్ళు చేసుకొని చెప్పేవారు. చెప్తే అది విన్నప్పుడల్లా ఎందుకు అంత అంటే గణపతి హోమం చేసుకున్నాం అలా నీరసంగా చెప్తారు కదా! చండీ హోమం ఎందుకు ఇంత పెద్ద కళ్ళు చేసుకొని చెప్తున్నారని ఆ చిన్న ఏజ్‌లో. అప్పటినుంచే చండీ హోమం అంటే చాలా ఎందుకో ఇష్టం అనమాట. ఇష్టమైతే స్లోగా కొంచెం పెద్దయిన కొద్దీ ఒకటి అర్థమైంది. ఏంటి అంటే చండీ హోమం అన్నిటికంటే బెస్ట్ అనుకుంటా అని చెప్పేసి. ఆ తర్వాత కొన్ని రోజులకి అర్థమైంది అది మనం చేసుకోవచ్చు కదా! అనుకున్నప్పుడు కొంచెం దానికి ఏంటి అంటే చాలా వ్యయ ప్రయాసలు అవసరం అని అర్థమైంది. అర్థమైనప్పుడు కానీ ఎప్పటికైనా సరే ఒక చండీ హోమం చేసుకోవాలని మాత్రం మనసులో ఉండేదనమాట. ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుందాం అని చెప్పేసి. అనుకునేసరికి నేను ఫస్ట్ టైమ్ గురూజీని కలిసాను. కలిసిన రోజు ఏమైంది అనంటే, ఆ రోజు రాత్రి పడుకున్నాం. అది పుష్య పౌర్ణమి. కరెక్ట్‌గా పుష్య పౌర్ణమి రోజు రాత్రనమాట. పడుకున్న తర్వాతను మర్నాడు పొద్దున మామూలుగా లేచాక కిందకి వచ్చేసరికి గురూజీ అక్కడ కూర్చునున్నారు. కూర్చునుండి ఏం చెప్పారు అనంటే, "అమ్మా" అంటే గురువు ఎంత కరుణ అంటే ఇంక అంతకంటే ఏం చెప్పలేమనమాట మనం. ఎందువల్ల కిందకి రాగానే ఈరోజు చండీ హోమం చేసుకుందాం అనుకున్న కపుల్‌కేదో ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళు రాలేదు. మీరిద్దరూ వచ్చారు కదా! హస్బెండ్ అండ్ వైఫ్ మీరు కూర్చోండమ్మా చండీ హోమంలో అని చెప్పారు. ఇంక గంతులే చండీ గంతులు. హోమంలో కూర్చోండి అని చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! హ్యాపీ అనిపించి అంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనుకుంటున్న ప్రాజెక్టు ఆయన కలవగానే ఫస్ట్ టైమ్. వెంటనే అసలంటే మన మనసులో ఉన్నది అలా జరిగింది. జరిగేసరికి ఇంకా సరే హ్యాపీ చండీ హోమంలో కూర్చున్నాం. అంటే చాలా ఇష్టం వల్లో హ్మ్. చాలా మోర్ కనెక్ట్ అవ్వడం అంటే అది ఎంతో ఇష్టంగా చిన్నప్పటి నుంచి అదే డ్రీమ్ కింద అనుకోవడం వల్ల ఏమో తెలీదు. వెంటనే మణిపూర్ చక్రం దగ్గర ఏంటి అంటే అది విచ్చుకున్నట్టు క్లియర్‌గా ఓపెన్ అయింది. ఇంకా ఆ తర్వాత పూర్తిగా అంటే అమ్మవారితో అంటే ఆ ఫస్టే ఆ తర్వాత గురూజీ నాకు మంత్రం ఇవ్వడం ఇంకా ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆహ్, అందువల్ల ఏంటి అంటే అది చండీ హోమం అన్నది చాలా అందరికి వ్యయ ప్రయాసలు కాబట్టి చేసుకోవాలని ఇలా నాలా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారేమో. అందుకని చెప్పేసి అందరికీ మనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిందే నిజం చెప్తే. అంటే అందరికీ అందాలి. అందులో గురూజీ ఏంటంటే ఏ విద్య అయినా సరే అమ్మ అందరిది. కాబట్టి అమ్మ అందరిది అంటే ఏంటి అంటే, అమ్మ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి అమ్మ దగ్గర ఉండాలి తప్ప, అది చేసుకోలేనేమో అని అనుకోకూడదు అన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని చెప్పేసి ఎంత ఈజీగా చేయగలిగితే అంత ఈజీగా చేయాలి అని చెప్పేసి ముందుకు వెళుతున్నదే ఈ ఇప్పుడు దాదాపుగా ఎలా చేస్తారు మీరు చండీ హోమాలు? అంటే అంటే ఎలా చేయిస్తారు? అంటే నెలవారీ చేయిస్తారా? స్పెషల్ డేస్‌కి చేస్తారా? అంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిచారనుకోండి, ఏ రోజైనా చేయిస్తాం. మా పీఠంలో అయితే ఇప్పుడు 3 ఇయర్స్ వరుసగా రోజు జరుగుతోంది. అలా ఈ బోలెడన్ని శతచండీలు, సహస్ర చండీలు. మాకేవైనా స్పెషల్ డేస్ అంటే గురూజీ పుట్టినరోజు, గురూజీ అమ్మవారిలో కలిసిన రోజు, ఇలాంటి రోజులు కాకుండా ఏదైనా మంచి ఇప్పుడు చూడండి అష్టమి అలాంటివి ఏవున్నా మేము స్పెషల్‌గా పెట్టి పీఠం తరఫు నుంచి చేసేవి ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఊర్లో చేసుకోవాలి అందరినీ సామూహికంగా పిలిచి అనుకుని అంటే చూసుకుని వాళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా చాలామంది కోటప్పకొండ అంటే మొత్తం
కోటప్పకొండ, అశ్వారావుపేట ఇలా ప్రతి ఊర్లోనూ చేయించారు. రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ అంటే ఏ ఊర్లో వాళ్ళు అనుకుని వాళ్ళు చేయించేవి కూడా ఉంటాయి. కొన్ని మన తరఫు నుంచి చేసేవి ఉంటాయి. కొన్ని మన తరఫు నుంచి చేసేవి జనరల్‌గా ఉంటే వైజాగ్‌లో ఉంటాయి. లేకపోతే హైదరాబాద్‌లో ఉంటాయి. ఇంకే ఊరు వెళ్ళినా సరే అక్కడ ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఇవి చూసి చేయాలనుకుని చేసిన వాళ్ళే. అంటే వాళ్ళకి ఆనందం కలిగిన తర్వాత ఆ ఆనందాన్ని అందరికీ పంచాలి. ఎందుకంటే చండీలో ఉన్నది కలపడం కదా! అందువల్ల ఆవిడ ఏంటి అనంటే అందరికీ హ్యాపీ ఇవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టిందే అసలు ఈ చండీ హోమాలు. నిజం చెప్తే సామూహిక చండీ హోమాలు చేస్తున్నదే. ఎందుకు అంటే మేము ఎక్కడ సహస్ర చండీ చేసినా సరే అట్‌లీస్ట్ 200 మందైనా వచ్చి చెప్తారు. ఏంటి అంటే మేము అసలు జీవితంలో చేసుకోలేమనుకున్నాము, చేసుకున్నామమ్మా అని చెప్పేసి. వాళ్ళలో ఆనందం ఉంటుంది చూసారా వాళ్ళ కళ్ళల్లో అదే హ్యాపీ. అంటే ఆ పూజ చేసిన ఆ శ్రమ కానీ అక్కడ అందరూ మర్చిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఇవ్వగలిగాం కదా అనిపిస్తుందంతే. అది కూడా బాగా మనమిచ్చిందేం లేదు చండీ అమ్మవారు. అది చండీ అమ్మవారిని మనం మ ఆవిడ ఇవ్వాలి అంటే, మనం చెయ్యాలి అంటే ఒకళ్ళు భిక్ష పెట్టాలి కాబట్టి, ఆ గురువు పెట్టిన భిక్ష వల్ల ఇప్పుడందరికీ హ్యాపీ అవుతుందంతే.